హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ లాగ్స్. రెసిపీ వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, గసగసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బాండీలో 6 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి, బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న దినుసులన్నీ వేసుకొని అవి వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకొని సన్నగా తరిగి తీసుకోవాలి. పకోడీకి ఆనియన్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకున్నాము, కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి. తీసుకున్న తర్వాత మగ్గాలి, మగ్గేదాకా కలపాలి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఆ సాల్ట్కి మగ్గుతాయి కాబట్టి. గుప్పెడు పుదీనా తీసుకొని వేసుకున్నాను. ఈ మిశ్రమంలో పుదీనా వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అలాగే చూసారా ఎంత బాగా మగ్గుతుందో. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బాండీలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలపాలి, ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా. సో అట్లా కలిపిన తర్వాత మనం ముందుగా దమ్ బిర్యానీకి చికెన్ని కొట్టించుకొని ఉంచుకుంటాం కదా, ఆ పీసెస్ని తీసుకోవాలి. పెద్ద ముక్కలు కొట్టిస్తే టేస్ట్ తినడానికి బాగుంటుందన్నమాట. సో చిన్న బాయిలర్ తీసుకున్నాము, పెద్ద బాయిలర్ అయితే ముక్క గట్టిగా ఉంటుంది, చిన్న బాయిలర్ అయితే పీస్ మెత్తగా త్వరగా ఉడుకుతుందన్నమాట. పెద్ద బాయిలర్ అయితే ఉడకబెట్టి తీసుకోవాలి, కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి. మేము ఎప్పుడు చూస్ చేసుకున్న చిన్న బాయిలర్ కోడినే చూస్ చేసుకుంటాము, ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుంది, పీస్ కూడా తినడానికి బాగుంటుంది. సో అట్లా ఆ మిశ్రమం అంతట్లో పీసెస్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, మంచిదంట. మా అత్తమ్మ ఏ రెసిపీ చేసినా కూడా ఇట్లా పసుపు వేయమని చెప్తుంది, వేసాము. అలాగే కల్లుప్పు వేసుకోవాలి, కొంచెం కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకొని బాగా కలగలుపుకోవాలి పీసెస్కి పట్టేలాగా. మరీ ఎక్కువ కలుపుకొని ముక్క చిదిరిపోతుంది. అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కలగలుపుకోవాలి. అట్లా కలుపుకొని చూసారా ఎంత బాగా మగ్గిందో. మగ్గుతున్నప్పుడు దాంట్లోకి మనము 2 స్పూన్ల కారం తీసుకోవాలి. సో కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మా స్టైల్లో మేము చేసే దమ్ బిర్యానీ, మీ అందరు ఎట్లా చేస్తారో నాకు తెలీదు, మా స్టైల్లో చేసామన్నమాట. చూడండి ఎంత బాగా కలిసిపోయి భలే కలర్ఫుల్గా అనిపిస్తుందో. దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాము, ఎందుకంటే ముక్క ఉడకాలి, ఆ ఫ్లేవర్ అనేది పీస్కి పట్టేలాగా ఉండాలి కాబట్టి. సో వాటర్ తీసుకుని అట్లా కలగలుపుకోవాలి, మరీ ఎక్కువ కలుపుకోవద్దు, ముక్క చిదురుతుంది. ముక్క చిదిరితే ఏంటంటే ఇదైపోతుంది, తినడానికి అంత ఇదిగా ఉండదు, మంచిగా ఉండదు. సో ముక్క ఉడికిందా లేదని చెప్పేసి గంటతో ఇలా నొక్కి చూసాము, పర్లా కొంచెం ఉడికింది, ఇంకా కొంచెం ఉడుకుపడాలి. ఉడికితేనే బాగుంటుందన్నమాట పీస్ అనేది. రైస్ వేసినప్పుడు ఆ రైస్లో ఉడికి పీస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీంట్లో మేము గరం మసాలా వేసాము, ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క పొడి వేసాము. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో, చక్కగా రెడ్ కలర్లో, బ్రౌనిష్ కలర్లో. అలా అయిన తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కొలత, 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అట్లా తీసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ కాబట్టి రైస్ని మేము ఆల్రెడీ కొలిచి తీసుకున్నాము, వాటర్ కూడా కొలిచే తీసుకున్నాము. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను బిఫోర్ వీడియోస్లో, అన్ని వీడియోస్లో మీకు కొలత చెప్పాను. అట్లా బియ్యం ఇరిగిపోకుండా చెదరకుండా ఉండాలి అంటే అట్లా ఎగరేసుకోవాలి. యాక్చువల్లీ బియ్యం మేము ముందుగానే కడిగి పెట్టుకొని వేసుకున్నాము, ఉడకబెట్టలేదు. చూసారా, మేము పెద్ద గిన్నెలో బియ్యం తీసుకున్నాము, ఆ 1.5 గిన్నె వాటర్ పోసుకున్నాము. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అట్లా కొలత గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నారో ఆ గిన్నె 1.5 బౌల్ వాటర్ తీసుకోవాలి. చూసారా, వాటర్ పోసాము, కలిపి. అట్లా ఉడకాలంటే మూత పెట్టి దానిపైన వాటర్ పెట్టి బరువు గిన్నె పెడితే అట్లా రైస్ మంచిగా ఉడుకుతుంది. ఆ బరువు ఎందుకంటే ఆవిరిపోకుండా, ఆవిరికి రైస్ ఉడుకుతుంది కాబట్టి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగా వస్తుంది.
మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. చూసారు ఎంత పొడి పొడిగా చక్కగా రైస్ బాగా వచ్చిందో. అట్లా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు, కిస్మిస్. కావాలంటే దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో చూడండి, సూపర్ టేస్టీ రెసిపీ.